ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు. మృతి చెందిన కుటుంబాలను ఎస్పీ గ్రూప్ ఆదుకోవాలని బాధితుల ఆందోళన ఫలించింది. నష్టపరిహారంపై కంపెనీ యజమానులతో అధికారులు చర్చలు జరిపారు. బాధితుల ఆందోళనతో దిగొచ్చిన ఎస్బీ ఆర్గానిక్ గ్రూప్ మృతి చెందిన బాధిత కుటుంబాలకు 35 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. రైట్, ప్రస్తుతం ఘటన జరిగిన స్థలం నుంచి మా ప్రతినిధి రాణా లైవ్లో అందుబాటులో ఉన్నారు రిపోర్ట్ అందించడానికి. రాణా, ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే మరొక రియాక్టర్ కూడా ప్రమాదకర పరిస్థితిలో ఉందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే ఎలాంటి కేసులు నమోదు చేశారు యాజమాన్యంపై? చక్రి, ఎగ్జాక్ట్గా 2 రియాక్టర్ల వద్ద నిన్న సాయంత్రం నుంచి అనేక రకాలుగా కూడా ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి మంటలు ఆర్పినా కూడా ఉదయం వరకు కూడా చాలా బాగానే ఉన్నాయి. కానీ ఉదయం 8 గంటల నుంచి కూడా కాస్త వేడి రావడంతో మళ్ళీ పొగలు స్టార్ట్ అయ్యి నా వెనకాల చాలా క్లియర్గా చూస్తున్నాం. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి రియాక్టర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న పేలినటువంటి రియాక్టర్స్ కంటే దీంట్లో మెటీరియల్ ఏముందని కూడా ఇప్పటికీ అధికారులకు తెలియట్లేదు, ఎవరికీ తెలియట్లేదు. అసలు దాంట్లో ఏం డంప్ చేసేదని కూడా ఒక క్లారిటీ లేదు. సో దానిపైన కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా అనేక కోణాల్లో కూడా వారు దర్యాప్తు చేశారు. ఎస్బీ గ్రూప్కి సంబంధించిన వారిని కూడా రప్పించారు. దీంట్లో ఏం డంప్ చేశారు, ఏ కెమికల్ ఉందో కూడా తెలియకుండా మేము అలా ఎట్లా డిస్మాండ్ చేయాలి, ఇక్కడికి ఎట్లా సహాయక చర్యలు చేయాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున శకలాలు ఉన్నాయి కాబట్టి ఈ శిథిలాలంతా కూడా తీయడానికి మాకు సమయం పడుతుంది, అది ఏదో తెలిసే వరకు మేము ఆగుతామనేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ కానీ క్లూస్ టీమ్ కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఎగ్జామిన్ చేస్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈ ప్రాంతంలోకి రావాలంటే మస్ట్ అండ్ షూట్గా కంపల్సరీ ఇక్కడ మాస్కులు అనేది ఉండాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలకు సంబంధించి, ఎందుకంటే బేసిక్గా ఇది ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఇది కదా. నిన్న ఎక్కడైతే ఈ యొక్క మంటలు చెలరేగాయో ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా మనం పక్కనే ఉన్నాం. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ 2 రియాక్టర్స్ పరిస్థితి ఇక్కడ మంటలు వస్తున్న నేపథ్యంగా పడితే ఉదయం నుంచి కూడా అధికారులు చాలా శ్రమిస్తున్నారు. ఎందుకంటే పైగా విపరీతమైనటువంటి ఎండ ఉంది, వేడి వస్తుంది. ఒకవేళ కానీ అక్కడికి వెళ్ళి వాటర్ కొడితే కన్నా అది అప్పటికి చల్లారిపోయి మళ్ళీ మంటలు వస్తున్నాయి. సో దాంట్లో ఏముందో తెలియనప్పుడు మళ్ళీ అది రియాక్టర్ వేడికి పగిలిపోయే అవకాశం ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల మీరు చెప్తూ ఉన్నారంటే రియాక్టర్లో ఏం కెమికల్స్ కలిపారు, ఏం కెమికల్స్ దాంట్లో ఫిల్ చేశారు అనేది తెలియట్లేదని చెప్తున్నారు. యాజమాన్యం దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదా? పోనీ లేదంటే అక్కడ సూపర్వైజర్ ఉంటారు, లేదంటే కెమికల్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ లేదా? లేకపోవడానికి కారణం ఏంటి? యాజమాన్యం నుంచి అయినా ఇన్ఫర్మేషన్ రాకపోవడానికి కారణం ఏంటి? అంటే నిన్న జరిగినటువంటి ఈ పేలుడు వల్ల మొత్తం ఇది హెడ్ ఆఫీసు, దాని తర్వాత ఈ ముందున్నది ఆ సైడ్ కాకుండా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెడ్ ఆఫీసులు ఇక్కడ పనిచేసినటువంటి మీరు చెప్పిన ఇంజనీర్స్ కానీ సైంటిస్టులు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా సూపర్వైజర్స్ కానీ అందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళందరూ కూడా భయంతో పరుగులు పెట్టుకుని ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఎంతమంది డ్యూటీలో ఉన్నారో తెలియదు, వాళ్ళు ఏమైపోయారో తెలియదు, కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయినటువంటి నేపథ్యం అవుతుంది. సో డైరెక్ట్గా ఓనర్తో పోలీసులు మాట్లాడినప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. అసలు ఆ 2 దాంట్లో ఏం డంప్ చేశారో ఆయనకు కూడా తెలియనటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఉదయం నుంచి కూడా ఈ యొక్క మీమాంస అనేది కొనసాగుతూనే ఉంది.